న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ సరఫరాలో కోతలు, గ్రామస్తుల ఆందోళన. అమరావతిలో అర్ధరాత్రి మందడం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరెంటు కోతలకు నిరసనగా అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. 3 గంటల పైగా కరెంటు పోవడంపై మందడం గ్రామస్తులు మండిపడ్డారు. అమరావతిలో కరెంటు కోతలు అంటూ ఆందోళన చేశారు. మాకు చెప్తుంది సార్, మేము రన్నింగ్ లో ఉన్నప్పుడే చెప్పింది, మేము వెంటనే ఇక్కడికి వచ్చేసాం. అలానే సార్ సార్ నమస్కారం. అలానే సార్ నమస్కారం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆయన ఆలయ అధికారులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా. రాష్ట్రంలో ధార్మిక చైతన్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. తిరుమల శ్రీవారి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద అగ్ని ప్రమాదం. ప్రకాష్ నగర్ 3rd లైన్ వద్ద ఘటన. అండర్ డ్రైనేజ్ కి ఉపయోగించే పైపులకు నిప్పు. భారీగా ఎగసిపడుతున్న మంటలు. సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది. కోదాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కూలీ పనులకు వెళ్తున్న అమాయక వ్యక్తులపై పోకిరీలు దాడి చేశారు. ట్రాక్టర్ కు అడ్డంగా కట్టింగ్ కొడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు పోకిరీలను ప్రశ్నించిన కూలీలు ప్రశ్నించినందుకు వారిపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతులు ధర్నాకు దిగారు. దౌలతాబాద్ మండలం దేవర పసులోది గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా ధాన్యం తరలించడం లేదని మొలకలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ట్రాక్టర్ లోడ్ చేసుకుని వెళ్తే అన్లోడ్ చేయకపోవడంతో రోజు వెయిటింగ్ ఛార్జ్ కడుతున్నామంటున్నారు. చాలా ఒక సమస్య నేను చెప్తా ఏంటంటే సార్ మీరు ఇప్పుడు మేము వరిసేను కోసినప్పుడు మేము సంచులు నింపినప్పుడు కొంతమంది వరిసేను కోసినారు. వాళ్ళ సంచులు ఇప్పుడు ఆడ ఉన్నాయి. ఏం చేయాలి? అతను ఫోన్ లేపుతాడు సార్. ఇప్పుడు మాట్లాడండి. అట్లా ప్రకారం చేస్తే మేము మా సమస్య ఏంటి మా ముందర మీరు మాట్లాడండి. లారీ పంపించండి, మేము వెళ్తాం. అంతవరకు కూర్చున్నాం సార్. ఊళ్ళకే అవుతుంది లారీ. ఇప్పుడు అదే ఎక్కడ రావు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎక్కడ రావు ఫోన్ చేయాలి. ఇప్పుడు లారీ పంపిస్తాను ఆడిపోతుంది. తప్పులేదు, అడగండి. ఈ రోడ్డు సాధారణ మరి ఏం చేయాలి సార్? ఈ రోడ్డు మీద ప్రజలు ఎప్పుడు వస్తారు? ఏ టైంలో వస్తారు? ప్రజలకు మీరి పోతే ఏమన్నా సమస్య పోతేనే వస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాదు కావచ్చు. మీరు ఎంఆర్ఓ లేరు. ప్రజల సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ ఎవరు ఎంఈఓ రారు, ఎవరు రారు. పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ సమస్య మేము కూడా మీ మాట వినిపిస్తాం సార్. మీరు పొద్దుమికి దగ్గర మనం పంపిస్తామంటే మేము వదిలేస్తాం. మీరు పట్టించుకుని మా గ్రామ పంచాయతీ కన్నా ఒక్క బ్యాగ్ కూడా వాళ్ళదు. గ్రూప్ ఉంటుంది. చాలా ఒక సమస్య నేను చెప్తా ఏంటంటే సార్ మీరు ఇప్పుడు మేము వరిసేను కోసినప్పుడు మేము సంచులు నింపినప్పుడు కొంతమంది వరిసేను కోసినారు. వాళ్ళ సంచులు ఇప్పుడు ఆడ ఉన్నాయి. ఏం చేయాలి? అతను ఫోన్ లేపుతాడు సార్. ఇప్పుడు మాట్లాడండి. అట్లా ప్రకారం చేస్తే మేము మా సమస్య ఏంటి మా ముందర మీరు మాట్లాడండి. లారీ పంపించండి, మేము వెళ్తాం. అంతవరకు కూర్చున్నాం సార్. ఊళ్ళకే అవుతుంది లారీ. ఇప్పుడు అదే ఎక్కడ రావు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎక్కడ రావు ఫోన్ చేయాలి. ఇప్పుడు లారీ పంపిస్తాను ఆడిపోతుంది. తప్పులేదు, అడగండి. ఈ రోడ్డు సాధారణ మరి ఏం చేయాలి సార్? ఈ రోడ్డు మీద ప్రజలు ఎప్పుడు వస్తారు? ఏ టైంలో వస్తారు? ప్రజలకు మీరి పోతే ఏమన్నా సమస్య పోతేనే వస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాదు కావచ్చు. మీరు ఎంఆర్ఓ లేరు. ప్రజల సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ ఎవరు ఎంఈఓ రారు, ఎవరు రారు. పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ సమస్య మేము కూడా మీ మాట వినిపిస్తాం సార్. మీరు పొద్దుమికి దగ్గర మనం పంపిస్తామంటే మేము వదిలేస్తాం. మీరు పట్టించుకుని ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రాజ్యం దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి. రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి. అధికారులు ఏంటనే రావాలి. అధికారులు ఏంటనే రావాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం.
రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. We want justice. 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 అధికారులు వెంటనే రావాలి. రావాలి అధికారులు రావాలి అధికారులు వెంటనే రావాలి అధికారులు వెంటనే రావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే రావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే రావాలి We want Justice. We want Justice. We want Justice. We want Justice. మా ఓట్లు వెంటనే కొనాలి మా ఓట్లు వెంటనే కొనాలి కలుపు మేము కలవాలి మీకోసం మేము ముట్టలు కలవాలా చెప్పు. ఒక్క నెల మేము తపస్సు ఎవరు స్పందన లేదు. మేము ఇంత ఇన్ని రోజులు వస్తే కూడా ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి అధికారులు ఏంటనే రావాలి అధికారులు ఏంటనే రావాలి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. We want justice. 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 అధికారులు వెంటనే రావాలి. రావాలి అధికారులు రావాలి అధికారులు వెంటనే రావాలి అధికారులు వెంటనే రావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే రావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటనే రావాలి We want Justice. We want Justice. We want Justice. We want Justice. మా ఓట్లు వెంటనే కొనాలి మా ఓట్లు వెంటనే కొనాలి ఎవరు స్పందన లేదు. మేము ఇంత ఇన్ని రోజులు వస్తే కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిక్ కార్ బీభత్సం సృష్టించింది. వివేకానందర్ కమాన్ నుండి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తూ అతివేగంగా ఇతర వాహనాలను ఢీకొట్టి ఓ టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎలక్ట్రిక్ కార్ సాంకేతిక లోపం కారణంగా జరిగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.
పాత బస్తీలోని మదీనా చౌరస్తా వద్ద బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు ఆర్పడానికి 2 గంటలుగా శ్రమిస్తున్న 8 అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది. బండి అది అర్థం పార్చుకుని తీసుకున్నా ఎన్నైతే
బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ వేయడానికి భూమి కేటాయించిన పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం. దీంతో సరిహద్దు ఫెన్సింగ్ ఏర్పాటుకు కొలతలు తీసుకుంటున్న బీఎస్ఎఫ్ అధికార యంత్రాంగం. হ্যালো, তোমার বেটাকে মুছাবো বলে রেডি করছি, শুধু ওই ঘরে বিমলদা বিমলদা एसआरएफ का काम होगा तो उसके लिए ज़मीन जो हम लिए है उसका मापी हो रहा है. इसका परमानेंट डिमार्केशन हो जाएगा आज से. इसके बाद इधर फेंस और रोड बनेगा. इतना दिन तक यहाँ पर नहीं था. इधर ये काफ़ी टाइम से डिले चल रहा है, 5 साल से. ये क्या स्टेट गवर्नमेंट की वजह से जो रुका हुआ था काम? स्टेट गवर्नमेंट की वजह से. तो कितना किलोमीटर जगह पे ये फेंसिंग होगा यहाँ पर? लगभग 1 किलोमीटर है. अच्छा, कौन सा इलाका है? ये चक्राबंदा एरिया. तो ये होने के बाद कितना सुरक्षित हो जाएगा भारत के लिए और दोनों देशों का बीच में जो सिक्योरिटी है उसको लेके? ये काफ़ी इधर से सुरक्षित हो जाएगा. अभी आधा एरिया है, आधा एरिया अभी और चल रहा है, वो कुछ टाइम बाद उसका भी हो जाएगा. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.